ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో హైదరాబాద్ బిర్యానీ, ఇరానీ చాయ్, గోల్కొండ, చార్మినార్, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ ఎంత ఫేమసో ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ దగ్గరలో ఉన్న ఈ వాటర్ మెలన్ షాప్ కూడా అంతే ఫేమస్. దాదాపు 40 సంవత్సరాలుగా 365 రోజులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు దీన్ని నడిపిస్తున్నారు. దాదాపు 35-37 సంవత్సరాల నుంచి ఒకే ఫ్యామిలీ ఈ వాటర్ మిలన్ షాప్ని అయితే నడిపిస్తున్నారు. సో వాళ్ళు ఏ విధంగా నడిపిస్తున్నారు, ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా చూస్తూ ఉన్నారు అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, ప్లస్ మసాలా ఉంటుంది మా దగ్గర. అంటే ఆఫీసర్లు, ప్రైవేట్ ఎంప్లాయీ వీళ్ళు వచ్చి నీడ ఉంది చెట్టు ఇక్కడ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ తిని వెళ్తారు. అంటే అందరూ చేస్తున్నటువంటి మసాలానే కదా, దాంట్లో మీరు ఏమైనా స్పెషల్గా ఏమైనా కలుపుతారా, లేకపోతే మీరు మసాలా మీరు పర్సనల్గా తయారు చేస్తారా? మన దగ్గర ఇంట్లోనే తయారు చేస్తాం. ఏమేమి వేస్తారా మసాలా? అదే బ్లాక్ సాల్ట్, పెప్పర్, మిరియాలు, అవి వైట్ సాల్ట్ అన్ని కలిపి తయారు చేస్తాం. అప్పుడు ఏం లేకుండే, ఇక్కడ సింగిల్ రోడ్ ఉండే, మింట్ కాంపౌండ్ ఓపెన్ ఉండే, ఈ మొత్తం ఎలక్ట్రిసిటీ బోర్డు, హీట్ వాటర్ ఉండే, ఐమాక్స్ లేకుండే. ఫస్ట్ అరటి పండు అమ్మి ఇది మళ్ళీ మైండ్ లో వచ్చింది, ఇది పెట్టినాం. హైదరాబాద్ లో చాలా చోట్ల ఈ వాటర్ మెలన్ దొరుకుతున్నా గానీ సంవత్సరం పొడవునా ప్రతిరోజు వందల మంది రుచి కోసం ఇక్కడికి వస్తున్నారు. దీనికి కారణం వీళ్ళు అందించే రుచికరమైన పుచ్చకాయ, అలాగే సొంతంగా ఇంట్లో తయారు చేసే మసాలా అని కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చి తినే కస్టమర్లు చెబుతున్నారు. డిఫరెంట్ టేస్ట్ కదా ఇది, వీళ్ళు వాడే పెప్పర్, సాల్ట్. మేము ఒకసారి వెళ్తూ ఈ రోడ్లో చూసాం సార్. తర్వాత ఈ స్పెషల్ అనమాట, ఈ రోడ్ రావడానికి కారణం ఏంటంటే ఇదే అనమాట, వాటర్ మెలన్ తీసుకుంటాం, చాలా బాగుంటుంది సార్, మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ సర్కిల్ వస్తే కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ రూట్లో వెళ్తే మాత్రం ఆగి ఓ 5 minutes 10 minutes స్పెండ్ చేసి తిని వెళ్తూ ఉంటాం. దాదాపు 10-15 years నుంచి నేను వస్తుంటాను. ఆఫీస్ పోయేటప్పుడు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు, సమ్మర్లో నార్మల్ ఇది 365 days ఉంటుంది. Oh, that shop owner is your father? Yes. Okay, what's your name? Sheko Ways. I mean, do you know about anything like this business, watermelon business? Yes, my dada started. They started. Okay. Then my father also continuing. What do you want to become? Software engineer. ప్రస్తుతం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఇక్కడ వాటర్ మెలన్ తినడానికి వస్తుంటారని షాప్ ఓనర్ చెబుతున్నారు. అలాగే మాజీ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి గారికి ఇక్కడ నుండి స్పెషల్ గా పుచ్చకాయను పంపేవాళ్లం అంటూ చెప్పారు. దగ్గరలో ఉన్న సెక్రటేరియట్ కు వచ్చే చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి వాటర్ మెలన్ ను రుచి చూడడం కొసమెరుపు. అలాగే ఇక్కడికి రెగ్యులర్ గా ఐటీ ప్రొఫెషనల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు మర్రి చెట్టు కింద ఉన్న ఈ షాప్ లో వాటర్ మెలన్ తినడానికి పోటీ పడుతుంటారు. ఈ దారి నుండి వెళ్లే దాదాపు చాలా మంది ఇక్కడ ఆగి పుచ్చకాయ రుచి చూస్తున్నారు. दुबकाले में कमा लेते थे आप थोड़ा बहुत. अच्छा. फिर विंटर में और रेनी सीजन में कोई थोड़ा एडजस्ट कर लेके चलते बस. अच्छा. 4 महीने कमाते, 8 महीने खर्चा. अच्छा. वो ये मेंटेनेंस कर लेते बस. सेक्रेटरीट से आते, इलेक्ट्रिसिटी बोर्ड, इधर पूरे आते, एजी ऑफिस, एमएलए भी आते हैं ना? और सेक्रेटरीट को आइस वाले भी लेके जाते हैं. अच्छा, ओके. और सांप लोग भी मंगाते हैं, सेक्रेटरीट में भी लेके जाते हैं. तकरीबन एमएलए एमएलसी भी आते, रहमत बेग भी आते. अच्छा. सब आके खा के जाते. నైని నరసింహారావు సాబ్కు भी तरबूज यहाँ से जाता था. अच्छा, ఓకే. ఇప్పుడు ఐఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా లోపల సెక్రటరీలో, ఆ సార్ వాళ్ళు కూడా వాటర్ మిలన్కి ఈ నుంచి మన ఇప్పుడు బట్టి విక్రమ్ సార్ ఉన్నారా, బట్టి విక్రమ్ సార్ కూడా ఈ నుంచే పోతుంది వాటర్ మిలన్. సార్స్ తీసుకురమ్మన్నారు, అది గుర్తులేదు మనకు. పెద్ద పెద్ద సార్ వాళ్ళు ఈడనే తింటారు ఇక్కడ నుంచి. నాగేందర్ సార్ కూడా ఈడనే, వాళ్ళ అన్న కొడుకులు కూడా ఈడనే తినిపోతారు. సైకిల్ రేస్ చేస్తారు కదా, వాళ్ళు పాయింట్ నోట్ చేసి ఈడ వచ్చి తినిపోతారు. బ్రేక్ ఈడ గచ్చిబౌల్కి వెళ్ళి వస్తారు ఇక. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ
నుంచిన ప్రతి ఒక్కరు ఇక్కడ బైక్ ఆపుకొని కొంచెం స్పేస్ ఉంటుంది, కొంచెం చెట్టు కింద కాబట్టి ఇంకా కొంచెం అందరికీ అట్రాక్ట్గా ఉంటుంది. సో జనరల్ నార్మల్ రోడ్డు మీద ఉన్నది వేరు, ఒక బండి మీద ఉన్నది చెట్టు కింద ఉంటే అది అట్రాక్షన్ కింద ఉంది. వీళ్ళు ఎవ్రీ డే ఉంటుంది, కంటిన్యూగా వస్తూనే ఉంటాం. ఇటు సెక్రటరీ పనులు అయినా బయట మినిస్టర్ క్వార్టర్స్కి అటు సైడ్ వెళ్ళిపోయినప్పుడు వస్తూనే ఉంటాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న పళ్ళు కూడా సీజన్ ప్రకారం ఏం వస్తలేవు, అన్ని సీజన్లో వచ్చేస్తున్నాయి. వాటికి పండించే విధానము, వాటికి కెమికల్స్ ఏదో ఒకటి మందు ఏదో ఒక దాని ద్వారా వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఇదేంటంటే కొద్దిగా అందరికి వెల్ నోన్ ప్లేస్ అయిపోయింది. అందరికీ వెల్ నోన్ ప్లేస్ అవ్వడం వల్ల అందరికీ ఇక్కడే వచ్చి అరే తిందాం ఇక్కడ బాగుంటుంది అని ఒక ఆలోచన వస్తుంది జనాలకి. సరే పండే కదా తినేది, పండు తిండే ఇప్పుడు మనం ఫ్రైస్ బిర్యానీస్ ఇవి ఏమైనా తింటే ఎక్కువ అపోహాలు ఉంటాయి, ఎక్కువ డౌట్లు ఉంటాయి. పండు కాబట్టి ఇక మంచిగా ఆస్వాదించడానికి బాగానే ఉంటుంది, వాటర్ క్వాంటిటీ ఉంటుంది. టేస్ట్ కైసే अच्छा है. మెహదీపట్నం, పంజాగుట్ట, గచ్చిబౌలి, అమీర్పేట్ల నుండి సికింద్రాబాద్, కోఠి, ఎల్బీనగర్ వెళ్లే వాళ్ళు ఈ రోడ్డును ప్రత్యేకంగా ఎంచుకుని ఇక్కడ ఆగి సేద తీరి వెళ్తున్నారంటే ఈ ప్రత్యేకమైన ప్లేస్ ఇన్నేళ్లలో ఎంత ప్రాముఖ్యం సంపాదించిందో తెలిసిపోతుంది. ले इधे फ्रूटेज है सर फादर मादी पहले से वही करते अब्बा हमारे. अच्छा, तो हम ना अभी छोटे रहे जब से फॉलो कर रहे हैं. हाँ 7 तक पढ़ा मैं, उसके बाद से अच्छा, हाँ ओके. अब्बा के साथ ही. स्कूल से रास्ते में लगता आते जब अच्छा अच्छा, ये प्लेस हर दिन का आते हैं और कभी कभी? कभी कभी. अब बोल नहीं सकता मैं, 10-15 साल तो हो गए. हर दिन नहीं, जैसा टाइम मिला बच्चों को छोड़ने ऐसा या फिर कभी ऐसी जा रहा हूँ तो खा लेता हूँ बस. అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలు సైతం వస్తుంటారని ఈ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. తాత తండ్రుల నుండి వారసత్వంగా వచ్చిన ఈ వ్యాపారాన్ని భవిష్యత్తులో హైదరాబాద్లోని మరిన్ని ఏరియాల్లో ప్రారంభిస్తామంటున్నారు. మీరు కూడా మీ ఖాళీ సమయంలో ఈ వాటర్ మెలన్ రుచి చూడడానికి ప్లాన్ చేసుకోండి. సెక్రటరేట్లో ఉన్నటువంటి ఇప్పుడు సమావేశాలు అయినప్పుడు కానీ ఇక్కడ లేదంటే హుస్సేన్ సాగర్కి వచ్చే వాళ్ళు కావచ్చు, కానీ ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా తింటూ ఉన్నారు జస్ట్ బికాజ్ ఆఫ్ ఇక్కడ టేస్ట్ బాగుంటుందని. అట్లాగే మీరు కూడా ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా తినండి. వాళ్ళు ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడికి సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉంటారు ఇక్కడ టేస్ట్ చేయడానికి అని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.